బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ హనిమిరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక కూకుట్ల కన్వెన్షన్లో ఆత్మీయ సమ్మేళనం సిమి క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైవి బ్రదర్స్, వైవి సుబ్బారెడ్డి, వైవి భద్రారెడ్డి, ఎంపీ నందిగం సురేష్ హాజరయ్యారు. వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలందరికీ కులమతాలకు అతీతంగా సహాయం అందిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలతో ప్రజలు ఎంతో సుఖంగా జీవిస్తున్నారని తెలిపారు. అద్దంకి నూతన వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా నియమించబడిన పానెం హనుమారెడ్డిని అద్దంకి ప్రజలు హక్కున చేర్చుకుని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. 175కు 175 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అద్దంకి ఇన్ఛార్జ్ పానెం హనుమారెడ్డి మాట్లాడుతూ అద్దంకి నియోజకవర్గంలో మనం భారీ మెజార్టీతో విజయం సాధించి జగన్మోహన్ రెడ్డికి కానుగ్గా ఇద్దామని అన్నారు. తర్వాత ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి మళ్ళా పోయారు. మళ్ళా దురదృష్టాలు మన 2019లో మన ప్రతి ఓటమి పాల్గొనడం జరిగింది. అయినా సరే అదే అవసరం లేదు. రాబోయే రోజుల్లో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న హనిమిరెడ్డి మన అద్దంకి నియోజకవర్గంలో సీటుని హనిమిరెడ్డి గెలిపించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమానంగా ఇస్తే రాబోయే రోజుల్లో మన అద్దంకి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ హనిమిరెడ్డి గురించి మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. పార్టీ ఆవిర్భావం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పడినట్టు పార్టీ ఆవిర్భావం నుంచి గుంటూరు జిల్లాలో ఇప్పుడు పల్నాడు జిల్లాలో పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏ బాధ్యత చెప్తే వ్యాపారాలు కొన్ని కష్టపడి పనిచేసేది. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి సైనికుడు లాంటి నాయకుడు మన అధికారులు కావాలి అని అడిగినప్పుడు నేను చెప్పాను, హనిమిరెడ్డి పట్టుదలతో పనిచేస్తాడు, కష్టపడి పనిచేస్తాడు, ఆర్థికంగా నిలబడగలరు, ప్రజలకు అండగా నిలబడగలరు. అందుకని హనిమిరెడ్డి గారికి సీట్ ఇస్తే తప్పకుండా అద్దెకి ప్రజలు నీ ప్రజలు ఉన్న ప్రేమ అభిమానంతో తప్పకుండా గెలిచి బహుమానంగా ఇస్తారని చెప్పడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి నమ్మకాన్ని ఒప్పు చేయొద్దు. తప్పకుండా రాబోయే రోజుల్లో మన అద్దెకి నియోజకవర్గం నుంచి ఇన్ఛార్జిగా ఉన్న హనిమిరెడ్డి అత్యధిక మెజార్టీతో కూడా గెలిపించే కార్యక్రమం చేయాలి. అదేవిధంగా మనము అందరినీ కలుపుకొని పోయే కార్యక్రమం చేద్దాం. లోక ఇన్ఛార్జిగా కృష్ణ చైతన్యంతో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, నేను కూడా మాట్లాడాను. మళ్ళా అవసరమైతే ఇంకోసారి తీసి మాట్లాడతాం. తప్పకుండా మన అభ్యర్థికి గెలిచినాక మళ్ళా రాష్ట్రంలో రాబోయేది మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే వచ్చినాక తప్పకుండా పార్టీ కోసం పనిచేసిన ఎవరికైనా కూడా రాబోయే రోజుల్లో గుర్తింపు వచ్చే విధంగా ఉంటుంది. అదేవిధంగా చైతన్యం కూడా కృష్ణ చైతన్యం కూడా రాబోయే రోజుల్లో మనతో పాటు కలిసి పనిచేసే విధంగా ముందుకు వస్తే రాబోయే రోజుల్లో మీ అందరి సమస్యలు చెప్తున్నా తప్పకుండా ఆయన కూడా మంచి గుర్తింపు వచ్చే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ఈ కార్యక్రమానికి వచ్చిన మీకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో ఎలా ఉంది న్యూయార్క్? ఇరుకు వీధులతో విశాలంగా ఉందిరా. అచ్చరే
చెల్లి పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి? ఎక్కడ మొదలయ్యాయో అక్కడే ఉన్నాయి. చెల్లికి డైమండ్ జ్యువెలరీ సెట్ తీసుకోవాలి, అమ్మకి కాసుల పేరు కావాలట, మా ఆవిడ కుట్టపూసలు అడిగింది, పాపకి పాపడి పిల్ల, ఓ మర్చిపోయాను, చెల్లికి వడ్డాణం కూడా తీసుకోవాలి. ఏం కావాలో తెలిసినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో కన్ఫ్యూజన్ దేనికిరా? డ్రైవర్ లెఫ్ట్ పోనీ. ఎక్కడికి వెళ్తున్నాం? నీ పేరులో ఉన్న ఆనందాన్ని నీకు పరిచయం చేయడానికి. అమ్మా థ్యాంక్ యూ అన్నయ్య. ఏంటి లీలారామా? చెప్పానుగా నీకు ఆనందాన్ని పరిచయం చేస్తానని. ఈ షాప్ చూస్తుంటే ఇక్కడ ఆనందం చాలా కాస్ట్లీగా కనపడుతోంది. అస్సలు కాదు. మీకు ఆ భయం అక్కర్లేదు సార్. మలబార్ ఫేర్ ప్రైస్ ప్రామిస్ తో మీరు నిశ్చింతగా ఉండొచ్చు. ఇక్కడ ఇండియాలోనే ది బెస్ట్ గోల్డ్ రేట్ మరియు అతి తక్కువ తరుగు ఛార్జీలు లభిస్తాయి. హిడెన్ ఛార్జెస్ అస్సలు లేవు. మరి మా వాళ్ళందరికీ కావాల్సిన వెరైటీస్ అన్ని ఇక్కడే దొరుకుతాయా? ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం మరియు వజ్రాభరణాల డిజైన్స్ యొక్క కలెక్షన్స్ మా దగ్గర ఉన్నాయి. 100% HUID గోల్డ్ మరియు సర్టిఫైడ్ డైమండ్స్ అండ్ జెమ్ స్టోన్స్ తో. థ్యాంక్ యూ అన్నయ్య. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.